ఒక వ్యక్తిని స్కూల్ పనికిరాడని చెప్పేసింది, కాని ఆ వ్యక్తే ప్రపంచాన్ని మార్చేశాడు. ఎలా? ఆ కథే ఈరోజు మనం చూడబోతున్నాం. ఆయనే థామస్ ఆల్వా ఎడిసన్. ఒకే ఒక్క ఎగ్జామ్లో ఫెయిల్ అయితే అమ్మో నేను దేనికి పనికిరానా అనిపిస్తుందా, నా లైఫ్ ఇంతేనా అని భయం వేస్తుందా? చాలామందికి ఇలాంటి ఫీలింగ్ వచ్చే ఉంటుంది. కానీ ఆలోచించండి, సరిగ్గా ఇలాంటి పరిస్థితినే ఒక అబ్బాయి ఫేస్ చేశాడు. స్కూలే అతన్ని వద్దనుకుంది, అయినా అతను ప్రపంచ గతినే మార్చేశాడు. ఆ అబ్బాయే థామస్ ఆల్వా ఎడిసన్. పదండి తన కథలోకి వెళ్దాం. సరే, కథ మొదటి భాగం చూద్దాం. పనికిరాని విద్యార్థి అంటే మొదట్లో మన సిస్టమ్ అతన్ని ఎలా చూసిందో అన్నమాట. ఒకసారి ఈ తేడా చూడండి, ఎంత షాకింగ్గా ఉందో. ఒకవైపు టీచర్ ఏమనుకుంది, ఇతను స్లో లెర్నర్, మెంటల్గా వీక్, స్కూల్కి అస్సలు పనికిరాడు. మరి నిజంగా ఏమైంది? చరిత్ర సృష్టించాడు. అంటే ఒకరి అంచనాకు అసలు వాస్తవానికి ఎంత తేడా ఉంటుందో కదా. సో ఆ టీచర్ మాటల ఎఫెక్ట్ ఏమైందంటే ఎడిసన్ను స్కూల్ నుంచి తీసేశారు. అంతే, చదువుకోవడానికి అతను సరిపోడని మన సిస్టమ్ ఒక జడ్జ్మెంట్ ఇచ్చేసింది. అతని లైఫ్లో ఇదే ఫస్ట్ పెద్ద దెబ్బ. సిస్టమ్ వద్దనుకున్నప్పుడు అతని లైఫ్లోకి అసలైన గురువు వచ్చారు. ఒక్కరు, కాని ఆ ఒక్కరే ఎడిసన్ స్టోరీని మొత్తం మార్చేశారు. ఆ గురువు ఎవరో కాదు, ఎడిసన్ వాళ్ళమ్మ. ఆమె కూడా ఒక టీచరే. కాని ఆమె అతన్ని తిట్టలేదు, వేరే వాళ్లతో పోల్చలేదు. ఏం చేసిందంటే ఇంట్లోనే చదువు చెప్పింది, ఎక్కువ ప్రశ్నలు అడుగు అని ఎంకరేజ్ చేసింది, ప్రయోగాలు చేసుకోవడానికి ఫ్రీడమ్ ఇచ్చింది. అన్నిటికన్నా ముఖ్యంగా అతన్ని గుడ్డిగా నమ్మింది. అసలు పాయింట్ ఇదే, ఓ సిస్టమ్ ఇచ్చే సర్టిఫికేట్ కంటే మనల్ని మనస్ఫూర్తిగా నమ్మే ఒక్క మనిషి సపోర్ట్ చాలా పవర్ఫుల్. ఎడిసన్ విషయంలో ఆ నమ్మకమే గెలిచింది. ఓకే, ఇప్పుడు కథలో నెక్స్ట్ పార్ట్కి వెళ్దాం. 1000 ఓటములు అంటే లైట్ బల్బ్ కనిపెట్టే జర్నీ అన్నమాట. ఇది ఎడిసన్ పట్టుదలకి ఒక నిలువుటద్దం లాంటిది. 1 కాదు, 10 కాదు, ఏకంగా 1000. నమ్మగలరా? లైట్ బల్బ్ కోసం అతను 1000 సార్లు ఫెయిలయ్యాడట. ఒక్కసారి ఆలోచించండి, 1000 సార్లు ఓడిపోయినా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాలంటే ఎంత గట్సుండాలి? అప్పుడొక జర్నలిస్ట్ అడిగాటట, 1000 సార్లు ఫెయిలైతే ఎలా అనిపిస్తోంది అని. దానికి ఎడిసన్ చెప్పిన సమాధానం అద్భుతం. నేను 1000 సార్లు ఫెయిల్ అవ్వలేదు, బల్బ్ వెలగకుండా చేసే 1000 మార్గాలను కనిపెట్టాను అంటే. చూడండి, ఫెయిల్యూర్ని చూసే యాంగిల్నే మార్చేశాడు. సో మనమిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఫెయిల్యూర్ అంటే మనలో ఉన్న లోపం కాదు, మనం ట్రై చేస్తున్న పద్ధతిలో ఉన్న ప్రాబ్లం. ఆ పద్ధతి మార్చితే రిజల్ట్ అదే మారుతుంది. సింపుల్. సరే, ఇంత పట్టుదల వెనకున్న సీక్రెటేంటి? ఎడిసన్ సక్సెస్ ఫార్ములా ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎడిసన్ రోజూ 16 నుంచి 18 గంటలు పనిచేసేవాడట. ఇక్కడ మోటివేషనల్ వీడియోలు చూసి కాదు, షార్ట్కట్స్ వెతికి కాదు, జస్ట్ డిసిప్లిన్, పచ్చి కష్టమే అతని ఆయుధం. ఆయన చెప్పిన ఒక ఫేమస్ కోటుంది, జీనియస్ అంటే 1% ఇన్స్పిరేషన్, 99% పర్స్పిరేషన్. అంటే ఐడియా రావడం పెద్ద విషయం కాదు, దాన్ని నిజం చేయడానికి చెమట చిందించడమే అసలు విషయం. అల్టిమేట్గా మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఒకటే, టాలెంట్ ఎంత ఉందన్నది కాదు మ్యాటర్, ఎంత కన్సిస్టెంట్గా ప్రయత్నిస్తున్నామన్నదే మన గెలుపును డిసైడ్ చేస్తుంది. సరే, ఇక ఫైనల్ పార్ట్కి వచ్చేశాం. ఈ గ్రేట్ స్టోరీ నుంచి నేర్చుకున్న పాఠాలని మన లైఫ్కి, మన గోల్స్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలో చూద్దాం. ఒకసారి మన ఛాలెంజెస్ని, ఎడిసన్ ఛాలెంజెస్ని పక్కపక్కన పెట్టి చూద్దాం. మార్కులు తక్కువ వచ్చాయా? ఎడిసన్కి కూడా వచ్చాయి. ఎవరైనా టీచర్ నెగిటివ్గా మాట్లాడారా? ఎడిసన్కి కూడా ఆ అనుభవం ఉంది. మళ్ళీ మళ్ళీ ఫెయిల్ అవుతున్నారా? అతని లైఫ్ మొత్తం అదే. కానీ ఒకే ఒక్క తేడా ఉంది, ఆయన ఆగలేదు, మనం కూడా ఆగకూడదు. ఈరోజు మనం ఒక యావరేజ్ స్టూడెంట్ కావచ్చు, పర్లేదు, కానీ మన ప్రయత్నం మాత్రం ఎక్స్ట్రార్డినరీగా ఉండాలి. అలా ఉంటే మన ఫ్యూచర్ కూడా ఎక్స్ట్రార్డినరీగానే ఉంటుంది. ఈ ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి, మార్కులు కేవలం ఎగ్జామ్ని డిసైడ్ చేస్తాయి, కాని మన మైండ్ సెట్ మన లైఫ్ని డిసైడ్ చేస్తుంది. ఈ కథ ఒక్కర్లో అయినా చిన్న ఆశను రేకెత్తిస్తే, ఒక్కర్లో అయినా నేను కూడా చెయ్యగలను అనే నమ్మకాన్ని పెంచితే ఈ ప్రయత్నం సక్సెస్ అయినట్టే. ఎందుకంటే నెక్స్ట్ ఎడిసన్ మన మధ్యలోనే ఎక్కడో ఉండొచ్చు కదా.